హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, మా ఇంట్లో అయ్యప్ప స్వాములు ఇడుముడి అనమాట. ఫస్ట్ రోజు చూసారు కదా, ఒకే రోజు. ఆ రోజు ఏమంటే మంగళవారం రోజు అయ్యప్ప స్వాముల భజన భిక్ష అయితే పెట్టుకున్నాము. నెక్స్ట్ అయితే అంటే బుధవారం రోజే ఇంకా అయ్యప్ప స్వాములకి అంటే అర్లీ మార్నింగే మేము ఇడుముడి అయితే పెట్టుకున్నాం అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మా పిల్ల స్వామి మా పెద్ద స్వామికి అయితే ఒకేసారి అలంకారం చేసి అయితే పులహారం వేసి పంపించేస్తున్నాము. కొందరైతే వీళ్ళున్న వాళ్ళైతే మేళాలు కూడా పెట్టుకుంటారనమాట. ఎందుకంటే అయ్యప్ప స్వాములు ఇంటి నుంచి గుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా కొందరు మేళాలు పెట్టుకుంటారు. మేమైతే పెట్టుకోలేదు. ఫస్ట్ టైం అయితే మేళాలు పెట్టుకున్నాం అనమాట. ఫస్ట్ టైం మా ఆయన వేసినప్పుడు అప్పుడైతే మేళాలతోనే ఒక ముగ్గురు అయితే వచ్చిన్నారు. మేళాలతోనే గుడికి అయితే వెళ్ళున్నాము. ఇంక ఈసారి ఏమంటే మేమేం పెట్టుకోలేదన్నమాట. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా పులహారాలు అయితే వేసి రెడీగా అయితే అందరినీ మా పిల్ల స్వామిని పెద్ద స్వామిని రెడీ చేస్తున్నాము. ఇంకా మా ఆడబిడ్డ వచ్చేసి ఇంకా మా ఆయనకైతే పులహారం అయితే వేసుకొని ఆశీర్వాదం తీసుకొని ఇంకంతే గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. వీలైతే వాయిస్ పెడతాను, వినండి. ఏమవుతుంది సో నమ్మకం ముక్కొని నాయన ముక్కు నష్టం సరిపూరి మూడు తీసుకో ఈడే కొడు చెప్పులు అవసరం చెప్పులు సతాయిచ్చి ఫోన్ చేసినాడంటే నీ మధ్య మళ్ళా ప్రయాణం బాగా జరగాల. శ్రీ స్వామి గణపతి భావాని స్వామి వీరని రాజాది రాజని రాజకుమారని శ్రీ స్వామి శ్రీ స్వామి శ్రీ స్వామి శ్రీ స్వామి దిగేసి ఇట్లా 3 సార్లు పైకి ఎక్కగా పైకి ఎక్కు దిగేసి పైకి ఎక్కే కొట్టు కింద చిన్న కరుపులు కింద ఇంకోసారి వేసాను గట్టిగా తింటావే మూడు సార్లు డజన్ అరటికాయలు, పూలు, నెయ్యి, టెంకాయలు ఎక్కువ తెచ్చుకుంటాం. అవి ఎత్తుకోపోయి బ్యాగ్ ఎత్తుకోమా. అటు తీసుకుందాం కింద కొనుక్కుందాం. అవి సామి పెట్టిను నిన్న. వద్దులే సామి, కొనుక్కుందాం. అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప వందనమప్ప అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి స్వామి అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప నమ్మదేమప్ప అయ్యప్ప కాపాడప్ప అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి స్వామి అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి స్వామి అయ్యప్ప వచ్చాయప్ప వచ్చినాడు అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప అయ్యప్ప కరుణించప్ప అయ్యప్ప దీనమప్ప స్వామి టెంకాయలు
ఇంకా చూసారు కదా మా పిల్ల స్వామి పెద్ద స్వామి వచ్చేసి అయ్యప్ప గుడికి అయితే వచ్చేసినారు. ఇంకా ఇక్కడ ఏమంటే ఇడిముడి అయితే స్టార్ట్ అయితే చేస్తున్నారు అన్నమాట. మా స్వామి వచ్చేసి చిన్న స్వామి కన్యాస్వామి కాబట్టి ఫస్ట్ హర్షి పాపక్ అనేది స్టార్ట్ చేసి ఆ తర్వాత మా పెద్ద స్వామికి అయితే చేసుకుంటాడు. ఇంకా ఇక్కడ ఏమొచ్చేసి వీళ్ళు ఏమంటే కార్తీక మాసం ఫస్ట్ సోమవారం అయితే అయ్యప్ప స్వామి మాల వేసినారనమాట. ఇంకా మేము కూడా ఏమంటే ఫస్ట్ మా ఆయన అనేసి అనుకున్నాము. ఇంకా శనివారం అనుకోకుండా హర్షి పాపకు కూడా వేపియాలనేసి శనివారం రోజు ఆ హర్షి పాపకు బట్టలు తీసుకొని స్టిచ్ చేయించుకొని ఒక రోజులో ఆదివారం అంతా కుట్లు వేపించుకొని మళ్ళా బట్టలు నీళ్ళల్లో దేవి ఇంకా సోమవారం పొద్దున్నే అయ్యప్ప స్వామి మాల అనేది వేపించాము. ఆ వీడియో కూడా నేను పెట్టున్నాను, అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు అనేసి. ఇంకేమంటే మాకు పెద్ద టెన్షన్ ఏమంటే 42 రోజులు హర్షి పాప ఉంటుందా అనేది పెద్ద మాకు క్వశ్చన్ మార్క్ అయితే అయ్యిందనమాట. ఏమంటే పొద్దున సాయంత్రం 2 పూట్ల చన్నీళ్ళు స్నానం చేసుకోవాలి. దట్టు ఇంకా అమ్మ నాన్న మా అత్తమ్మ అందరూ కూడా తెలిసిన వాళ్ళందరూ కూడా అరిచినారనమాట. ఎందుకంటే ఇంకా మీరు ఒకవేళ అట్లా మాల వేపియాలనుకున్నప్పుడు ఒక వారం వరకు పెట్టి మాల వేపియాల్సి ఉండే, లాస్ట్ మూమెంట్లో మాల వేపించుకోవాల్సి ఉంది. దానికి ఎందుకు ఇబ్బంది పెడతారు, హర్షి పాపకి ఎందుకు ఇబ్బంది పెడతారు, మీ మోజుకు అంటే మీ కోరికల గురించి ఆ పాపను ఇబ్బంది పెడతారు అనేసి హర్షి పాపకి ఏమంటే ఆల్రెడీ ఇంట్రెస్ట్ అయితే ఉందన్నమాట. వాళ్ళ నాన్న మాల వేసేటప్పుడే నేను వేస్తాను అనేసి అనిందనమాట హర్షి పాప. ఆ పాపకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టే మేము వేపించినాం. మేము అన్నీ ముందుగానే చెప్పినాం అనమాట. హర్షి పాపకి మధ్యలో తీయడానికి అయితే ఉండదు, అలా తీస్తే మంచిది కాదు, నీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకో లేదంటే లేదు. పొద్దున సాయంత్రం స్నానం చేసుకోవాలి, పొద్దున సాయంత్రం హారతి తీసుకోవడానికి గుడికి పోవాలా. ఇంకా పొద్దున సాయంత్రం ఇట్లా ఇంకా అంటే నాన్ వెజ్ అవన్నీ కూడా క్లీన్గా హర్షి పాపకి అయితే మేమైతే ఎక్స్ప్లెయిన్ చేసినాం అనమాట. అన్నిటికీ ఒప్పుకునింది. మాకు ధైర్యం ఏమంటే దానికి ఇంట్రెస్ట్ వేరే ఎక్కువ ఉందన్నమాట అయ్యప్ప స్వామి అంటే. కాబట్టి ఇంకా ఆడపిల్ల కదా 10వ సంవత్సరంలో ఉంది హర్షి పాపకి. మళ్ళా మేము ఉండంగానే ఎట్లో ఏమో అంటే మా అయ్యప్ప స్వామి వరకు పిలుచుకొని, ఎందుకంటే అయ్యప్ప స్వామి హర్షి పాప చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఎందుకంటే శనివారం వస్తే చాలు గుడికి పోవాలి, నేను అయ్యప్ప గుడికి పోవాలి, అట్లా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించింది లాస్ట్ ఇయర్ కూడా. అందుకోసం ఒక్కసారైనా వేపిద్దాము అని. ఎందుకంటే మళ్ళీ ఆడపిల్ల ఛాన్స్ ఉంటుందో ఉండదో మన చేతుల్లో అయితే ఉండదు కదా. ఆ తర్వాత రేపొద్దున దానికి వయసు వచ్చినాక ఒకవేళ వయసు ఒక 60-70 ఏళ్ళు అయినాక మనం ఉంటామో ఉండమో, దాన్ని పిలుచుకొని పోయే వాళ్ళు ఉంటారో ఉండరో కొండ వరకు, కానీ ఖచ్చితంగా అయ్యప్పని అయితే చూపించాలన్న ఒక ఉద్దేశంతోనే మేమైతే ఇక్కడైతే మేము హర్షి పాపకి మాలైతే వేపించామన్నమాట. దానికి తోడు మాకు అయ్యప్ప ఉన్నాడు అనిపించింది అనమాట. ఎందుకంటే కార్తీక మాసంలో నాకు హర్షి పాపకి హెల్త్ అనేది బాగోదు అనమాట. ఎందుకంటే కూలు వల్ల ఫుల్ కోల్డ్ ఫీవర్ అనేది వచ్చేస్తుంది, జాగ్రత్తగా ఉండకపోయినామనుకో. అట్లాంటిది హర్షి పాప అర్లీ మార్నింగ్ 5 గంటలకి లేచి స్నానం చేసుకొని మళ్ళీ ఇంకా ఈవినింగ్ కూడా చన్నీళ్ళు స్నానం, అంటే ఈవినింగ్ అంటే పెద్దగా ఉండదు అనుకోండి, కొంచెం వేడిగానే అంటే చన్నీళ్ళు మనం కుళాయి తిప్పినామనుకో కొద్దిగా వేడిగానే వస్తాయి నీళ్ళు. అర్లీ మార్నింగే అనమాట పెద్ద టాస్క్. కాకపోతే బిడ్డ 2 పూట్ల కూడా చన్నీళ్ళు స్నానం అయితే చేసుకునింది అనమాట. మాకు అదొక్కటి గ్రేడ్ 42 రోజులు పైన ఉన్నిందనమాట. దగ్గర కొండకు పోయేసరికి 50 రోజుల వరకు అయిందనమాట లెక్క. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఏమంటే ఏమైనా ఆరోగ్యం బాగాలేకపోతుందేమో అనుకున్నాం అనమాట. ఏం లేదనమాట, చాలా హెల్దీగా ఉండింది హర్షి పాప అయితే. ఇంకా ఇక్కడ ఏమంటే ఇంకా మాకు అదొక్క హ్యాపీ అనిపించింది అనమాట. నేను కొండకు కూడా వెళ్ళేటప్పుడు వీళ్ళకు హర్షి పాప కోసం సిట్రిజిన్ టాబ్లెట్స్, స్టెప్ సెల్స్, విక్స్ అవన్నీ కూడా ఇచ్చి పంపించున్నాను. ఎట్లా ఇచ్చి పంపించినానో అవన్నీ అట్లే నాకు కలుసుకొని వచ్చిందనమాట. అంత హెల్దీగా ఉండిందనమాట అయ్యప్ప పుణ్యాన. హెల్త్ ఇష్యూస్ అయితే ఏమీ లేవు. ఏమంటే వేపించేటప్పుడు మాత్రం అరిచినారనమాట. ఎందుకు అన్ని రోజులు వేపించినారు, ఎందుకు ఇబ్బంది పెడతారు బిడ్డని అన్నట్టుగా. హర్షి పాప ఒక్కటే కదా, దాన్ని ఎందుకు ఇబ్బంది పెడతారు మీరు అన్నట్టుగా అమ్మ నాన్న అత్త వాళ్ళందరూ కూడా అరిచినారనమాట. ఏమంటే మేము అనుకున్నట్టు కాకుండా అయ్యప్ప అయితే ఉన్నాడని అయితే మాకు ఈసారి అయితే మాకు కన్ఫర్మ్ అయితే అయ్యిందనమాట. అంటే ఉన్నాడంటే అంటే ఆరోగ్యం పరంగా మేము ముందుగానే అనుకున్నాం అనమాట. అయ్యప్ప నా బిడ్డకు వేపిస్తున్నాము, నువ్వే చల్లగా చూడు, ఎటువంటి ఇబ్బంది రానికుండా చూడు అనేసి. ఇంకా హర్షి పాప ఏమంటే అర్లీ మార్నింగ్ మా ఆయన వచ్చేసి మాల వేసుకున్నప్పుడు టిఫిన్ తిన్నాడు అనమాట. హర్షి పాప కూడా వాళ్ళ నాన్న తినడు అనేసి ఒక గ్లాసు పాలు తిని ఒక అరటిపండు తినే ఉండిందనమాట డైలీ 42 రోజుల వరకు కూడా. ఇంకా ఆఫ్టర్నూన్ మాత్రం ఫుడ్ రైస్ తినేది, ఈవినింగ్ టిఫిన్ అనమాట. అట్లా తినే ఉండిందనమాట బిడ్డ. ఇంకా నాకు అప్పుడు అనిపించింది నిజంగా ఇంట్రెస్ట్ అనేది ఉంటే మనము ఏదన్నా చేయగలుగుతాం అనేసి. ఇంకా మా ఆయన వచ్చేసి 2022లో మాలైతే వేసున్నారు. ఇంకా అట్లా మాల వేసినప్పుడు కొండకు వెళ్ళి అట్లా వచ్చేసరికి ఆయనకి ఏమంటే వ్యాక్సిసిస్ ప్రాబ్లం అయితే ఉందన్నమాట, నరాల ప్రాబ్లము. ఈ నరాల ప్రాబ్లం ఏముంటే ఏమంటే కాలు వాపు వచ్చి గాయాలు అనేది అవుతాయండి. అట్లా 2022లో అయ్యప్ప స్వామి మాల వేసినప్పుడు ఇట్లా గాయాలయ్యి బ్లీడింగ్ అయితే వెళ్ళిందనమాట కాళ్ళ నుంచి, నరాల నుంచి. అంతకు ముందర కూడా ఫస్ట్ సారి ఒక్కసారి వేసినప్పుడు, రెండోసారి మూడోసారి వేసినప్పుడు కూడా సేమ్ ఇదే ప్రాబ్లమే అనమాట, వ్యాక్సిస్ ప్రాబ్లం వల్ల. ఎందుకంటే చన్నీళ్ళు స్నానం చేసి
కొండకు వెళ్ళి ఎక్కువసేపు నిలబడి అవన్నీ అయినాయి అంటే ఆయనకేమంటే నరాలు ఓపెన్ అయిపోయి బ్లీడింగ్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఈ సంవత్సరం అట్లా కాకుండా ఉంటే నేను సంవత్సరం వేస్తానని అయితే ముక్కున్నారు. ఆయన కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాడు అనమాట. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. 22లో వేసినాడు, 23 అయితే వేయలేదు అనమాట. ఎందుకంటే 22లో మాల వేసినప్పుడు కాలుకు గాయాలేంటి, 23 సంవత్సరం అంటే సంవత్సరం మొత్తం కూడా ఆయన కాలుకు ఇబ్బంది పడ్డాడు అనమాట. కాబట్టి ఈసారి ఏమంటే ఇంకా ఇబ్బంది అయితే ఏం లేదనమాట. హ్యాపీగా అయితే కొండకు వెళ్ళేసి అయితే వచ్చారు వాళ్ళు. ఇంకా కొండకైతే వీళ్ళైతే క్షేమంగా వెళ్ళేసి అయితే వచ్చేసినారనమాట. ఇంకా వీళ్ళు వెళ్ళినప్పటి నుంచి నాకు కూడా ఆరోగ్యపరంగా అసలు ఏం హెల్త్ అనేది బాగాలేదనమాట. ఎందుకంటే ఇంకా అదే చెప్పాను కదా, నెలంతా చేసినందుకు ఆ నెలంతా కూడా వీళ్ళకు సేవ చేసుకునే రోజులు నాకు ఏ హెల్త్ ఇష్యూ కూడా లేదనమాట. చాలా ఆరోగ్యంగా ఉన్నాను, చాలా బాగున్నాను. వీళ్ళు కొండకు వెళ్ళేసరికి ఇంకా నేనైతే పడిపోయినాను అనమాట. దగ్గర 4 రోజుల నుంచి నేనైతే ఫుడ్ అనేది నిలిపేస్తాను అనమాట. ఏమన్నా కానీ ఫ్రూట్స్ అట్లా తినడము అంటే బతకల్లా అనేటట్టుగా నేను తిని ఉన్నాను అనమాట. ఇంకా అస్సలు హెల్త్ అనేది అస్సలు బాగాలేదనమాట. వీడియోస్ కూడా అందుకనే ఇంత లేట్ అనేది వచ్చినాయి. ఇంకా అందుకోసం అనేసి ఇంకేమంటే వీళ్ళైతే కొండకైతే వెళ్ళారు. ఇంకా ఈ క్లిప్ ఎందుకో షేక్ అవుతుందన్నమాట. క్షేమంగా వెళ్ళైతే వచ్చారనమాట కొండకి. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా ఇక్కడ వచ్చేసి ఇడుముడులు అయితే ఎత్తుకొని బయటకు అయితే వచ్చినారనమాట. ఇంకా ఫొటోస్ తీసుకునే వాళ్ళు, ఇంకా స్వాములకి మా పులహారాలు వేసి ఇలా ఆశీర్వాదం తీసుకొని దారి ఖర్చులకి డబ్బులు ఇచ్చేవాళ్ళు అందరూ కూడా ఇట్లా బయట అయితే వచ్చిస్తారనమాట. ఇంకా ఆ రోజు ఏమంటే హర్షి పాపకి ఇంకా అమౌంట్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఇంకా ఆ రోజు ఏమంటే మా ఆయనకైతే డబ్బులు ఇవ్వనని తిరగబడింది అనమాట. ఎందుకంటే నా ఖర్చుల కోసం నాకు ఇచ్చినారు, నేను నీకు ఇవ్వనంటే ఇవ్వను అనేది తిరగబడింది. ఇంకా మాకేమంటే మేమేమంటే ఇవ్వకపోవడం కాదు, ఇంకా అక్కడ ఏమంటే పెద్ద కామెడీ ఏమంటే నా కోసం ఇచ్చినారు అంటే నా ఖర్చులు కని ఇచ్చినారు, నీకు ఇలేదు డాడీ వాళ్ళు అంటే బ్యాగ్ హర్షి పాప వేసుకుంది కాబట్టి అందరూ కూడా బ్యాగ్లోకి హర్షి పాపకే ఇచ్చినారనమాట. ఇంకా నీకు ఇవ్వలేదు, నా కోసం చూసినారు. ఇక్కడ మా అత్తమ్మ కూడా డబ్బులు వేసింది, మా ఆడబిడ్డ డబ్బులు వేసినారు. ఇట్లా అందరూ కూడా తెలిసిన వాళ్ళు వాళ్ళ స్తోమత తగ్గట్టు వాళ్ళకి దారి ఖర్చులు కనేసి డబ్బులు అనేది వేసినారనమాట. ఇంకా ఇట్లా వేస్తే ఇంకేమంటే చూసినారు ఎంత హ్యాపీనెస్. ఆ బ్యాగ్ పట్టుకొని నిజంగా ఆ రోజు సాయంత్రం వరకు కూడా అట్లా బ్యాగ్ వేసుకునే ఉండిందన్నమాట. ఎందుకంటే దాంట్లో డబ్బులు ఉన్నాయి, నా ఖర్చులు కానీ డబ్బులు ఇచ్చినారు, నీకు కాదు రెడీ అంటే వాళ్ళు నాన్న అడిగినా కూడా డబ్బులు ఇవ్వలేదన్నమాట. చాలాసేపు సతాయించింది. మాకేమంటే పడుకొని ఏమైనా పోగొట్టుకుంటుందేమో అనేసి మా ఉద్దేశము. ఇంక ఇక్కడ వచ్చేసి ఫ్యామిలీ పిక్ అయితే తీసుకున్నాము. ఇంక ఇక్కడ ఏమంటే ఇంకా ఆ రోజు ఏమంటే అమ్మ వాళ్ళు కూడా మేము చెప్పామన్నమాట. చెప్తే అమ్మ నేనైతే రాననింది. ఎందుకంటే అమ్మకైతే పొట్టేలు అయితే ఉందన్నమాట. సంక్రాంతి పండుగ కట్ చేసుకోవాలని అలా అయితే పెట్టుకున్నారు. పొట్టేలు చూసుకోవడానికి ఎవరు లేదు. దట్టు వీళ్ళేమంటే 19వ అంటే వీళ్ళు నెక్స్ట్ డే అంటే 19వ తేదీ వీళ్ళకి నా తమ్ముడికి ఇడుముడు అయితే ఉందన్నమాట. నెక్స్ట్ డే మార్నింగు యాక్చువల్లీ వీళ్ళేమంటే 19వ తేదీ వీళ్ళు ఇడుముడు చేసుకోవాలా. ఎందుకంటే 19వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి తిరుపతిలో ట్రైన్ ఉందన్నమాట. వీళ్ళు 19వ తేదీ ఇడుముడు చేసుకున్నారనుకో తిరుపతికి వెళ్ళడానికి కుదరదు. ఎందుకంటే గోరెంట్ల నుంచి కదిరికి పోవాలా, కదిరి నుంచి మదనపల్లి నుంచి తిరుపతికి పోవాలన్నమాట. కాబట్టి ఇబ్బంది అవుతుంది. కాబట్టి వీళ్ళు ఏం చేసినారంటే 18వ తేదీనే అంటే మంగళవారం రోజు ఇంట్లో భిక్ష భజన పెట్టుకున్నాము. బుధవారం పొద్దున్నే ఇడుముడు పెట్టుకున్నాము. గురువారం మధ్యాహ్నం వీళ్ళకి ట్రైన్ ఉందన్నమాట. కాబట్టి వీళ్ళేమంటే ఒక రోజు ముందుగానే వీళ్ళు గుడికైతే అంటే ఇడుముడు అయితే చేసుకొని ఇంకా ఆ రోజు మధ్యాహ్నం సాయంత్రం వరకు 12 వరకు ఇక్కడే ఉన్నారనమాట. 18వ తేదీ ఇక్కడే ఉండి ఇంకా ఆ రోజు నేను వీళ్ళకి ఏమంటే కొన్ని ఫుడ్ అవన్నీ కూడా చేసి ఇచ్చినాను ఇంట్లో. ఇంకా అవన్నీ కూడా చేసి ఇంకా వాళ్ళకి వచ్చేసి ఇంకా ఫుడ్ అంతా కూడా చేసి ఇచ్చినాను అనమాట. ఇంకా వాళ్ళకంతా ఫుడ్ అంటే ఆ రోజు ఈవినింగ్ వరకు పూరీలు కారం అవన్నీ లాస్ట్ వీడియోలో కూడా చూపించున్నాను. పూరీలు వచ్చేసి ఇంకా ఆ రోజే చేయించినాం అనమాట. ఇంకా అలసందల పులుసు అయితే చేసి ఇంకా వాళ్ళకి ఆ రోజుకి రైస్ అంటే మధ్యాహ్నానికి చిత్రాన్నం తినడానికి, ఆ తర్వాత ఈవినింగ్ అక్కడికి తిరుపతిలో తినడానికి అన్ని చేసి ఇచ్చినాము. వీళ్ళేమంటే మధ్యాహ్నం 3:30కి తిరుపతిలో ట్రైన్ అయితే ఉందన్నమాట. 3:30కి ట్రైన్కి అయితే వెళ్ళిపోయినారు. ఇంకా ఆ నెక్స్ట్ డే ఆ రోజు నైట్ వచ్చేసి అంటే 18వ తేదీ నైట్ వచ్చేసి తిరుపతిలో రూమ్ తీసుకొని స్టే చేసి 19వ తేదీ అర్లీ మార్నింగ్ సాయి ఇడిముడు చేసుకొని వీళ్ళైతే తిరుపతిలో ఇంకా రైల్వే స్టేషన్లో అయితే ముగ్గురు అయితే కలుసుకున్నారనమాట. ఇంకా అట్లే మా ఆయన ఫ్రెండ్ కూడా అయితే వచ్చినారు. మొత్తం 4గురుగా వీళ్ళైతే ట్రైన్కి అయితే వెళ్ళున్నారనమాట. దర్శనం కూడా చాలా హ్యాపీగా జరిగింది. దర్శనం కూడా బాగా జరిగింది అనమాట.
జరిగిందంట వీళ్ళకి అయ్యప్ప స్వాములకి. ఏమంటే అర్షి పాప ఏమంటే అయ్యప్ప స్వామి చాలా పెద్దగా ఉంటాడనేసి అనుకునిందంట. ఇంకేమంటే బంగారు మెట్లన్నీ కూడా ఎక్కింది అని చెప్పింది అనమాట. ఇంకా ప్రతి ఒక్క మెట్టుకు ఎక్కినానమ్మా. మెట్టుకు ఎక్కేటప్పుడు కూడా స్వామియే శరణమయ్యప్ప అని చెప్పుకుంటూ ఎక్కినాను. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఏమంటే అయ్యప్ప స్వామి కొంచెం కొంచెం కనిపించినాడు అంతే నాకు అనింది అనమాట. ఇంక అక్కడ ఏమంటే అయ్యప్ప స్వామి పెద్దగా ఉన్నాడంట, చాలా చిన్నగా ఉంటాడంట ఆయన. ఇంకా మా ఆయన వచ్చేసి ఇంకా దర్శనం చేసుకొని అయితే ఇంటికైతే వాళ్ళు అంటే బయలుదేరైతే కొన్ని టూర్స్ అట్లా తిరిగి అయితే వచ్చేసినారు. వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగినారు అనేది కూడా అక్కడ కొన్ని క్లిప్స్ అయితే తీసి పంపించినారనమాట. నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను వీలైతే. ఇంకా ఫస్ట్ సారి మాల వేసినప్పుడు కూడా కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి, అవి కూడా మీతో నేను షేర్ చేస్తాను. అంతేనండి. ఇంకా నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వామి శరణమయ్యప్ప. ఇంకా ఆ రోజే మా ఆడబిడ్డ అయితే బెంగళూరుకి అయితే వెళ్ళిపోయింది అనమాట. ఇంకా మా ఆడబిడ్డ కొడుకు అయితే ఉన్నాడు అనమాట. ఇంకా ఫుడ్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుందనేసి మా ఆడబిడ్డ అయితే అదే రోజే బెంగళూరుకి అయితే వెళ్ళిపోయింది. ఇంకా ఆ రోజు నుంచి ఇంకా నేను ఆ రోజు కొద్దిసేపు పడుకొని ఇంకా నెక్స్ట్ డే నుంచి ఫుల్ ఫీవర్ అనమాట నాకు పడిపోయినాను. ఇంక ఈ వీడియో అయితే ఇంతట్లో ఏం చేస్తాను. స్వామి శరణమే. ఇంకా అన్నట్టు నేను ఇక్కడ చూస్తున్నారు కదా, రైట్ సైడ్ లో ఒక దీపం కుండీలో నూనె పోసి వెలిగించాను కదండి, అది వచ్చేసి అఖండం దీపం అనమాట. అంటే అయ్యప్ప స్వాములు కొండకు వెళ్ళేటప్పుడు ఇంట్లోనే ఇలా దీపం వెలిగించుకొని ఆ తర్వాత వీళ్ళు తిరిగి వచ్చేంత వరకు ఆ దీపం అనేది వెలుగుతూనే ఉండాలన్నమాట. కొండ అనేది ఎక్కకూడదు. అంటే ఈ దీపం అనేది వెలిగేదామంటే ఏమంటే అయ్యప్ప స్వాములకి క్షేమంగా దర్శనం అవ్వాలి, క్షేమంగా అంత దూరం నుంచి ఇంటికి రావాలనేసి ఈ అఖండ దీపం అనేది పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుంటే చాలా మంచిది. సో ఎప్పుడు కూడా పెట్టుకుంటామన్నమాట. అన్నట్టు మీ సైడ్ పెట్టుకుంటారో లేదో మాకైతే తెలియదు. ఈ మెయిన్ అనమాట అఖండ దీపం అనేది. అంటే వీళ్ళు ఇంకా కొండకైతే వెళ్తారు కదా, అంటే ఇడుముడు చేసుకోవడానికి వెళ్తారు కదా, అప్పుడు వెలిగించిన దీపం వీళ్ళు కొండకు పోయి వచ్చేంత వరకు కూడా వెలగాలన్నమాట. అంతేనండి. వీడియో ఎక్కకుండా వెలుగుతూనే ఉండాలన్నమాట. నూనె పోసుకుంటూ దీపం వేసి చూసుకుంటూ ఉండాలన్నమాట. వీళ్ళకి తిరిగి వచ్చేంత వరకు, అంటే తిరిగి వచ్చి ప్రసాదం ఇంట్లో పెట్టి టెంకాయ కొట్టేంత వరకు కూడా దీపం అనేది వెలగాలన్నమాట. మాల తీసేంత వరకు కూడా. మాల తీసేసాక ఇంకా 2 days వరకు కూడా వెలిగిందనమాట. పెద్ద దీపం అయితే పెట్టున్నాను. ఆ దీపంలో నూనె అయిపోయేంత వరకు కూడా వెలుగుతూనే ఉంది. మీకు గన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. అన్నట్టు మీరు కూడా మీ అయ్యప్ప స్వాములకి ఇలాగానే పూజలు చేసుకుంటారా లేదా కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి. తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీకు గన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.